అనకాపల్లి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం మీద ఏటికేలకు 12 సంవత్సరాల తర్వాత రైల్వే జోన్ అధికారికంగా మరి ప్రకటన జరిగింది. సౌత్ కోస్టల్ రైల్వే దానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు సీఎం రమేష్ గారు మరి రైల్వే బోర్డు కమిటీ చైర్మన్గా ప్రజెంట్ ఆయన ఉన్నారు. వారు కూడా మన అనకాపల్లి మీద ప్రత్యేకమైన దృష్టి కూడా సారించారు. ఇటీవల మరి ప్రత్యేకంగా అనకాపల్లి నుంచి చర్లపల్లి, అలాగే అనకాపల్లి నుంచి తిరుపతి, ఇలా కొన్ని ట్రైన్స్ కూడా ఆయన ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఇంకా అనకాపల్లి అలాగే వైజాగ్ కూడా ఈ జోన్లు ఏర్పాటు చేద్దాం. ఆర్ఆర్బి ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఈ సందర్భంగా దాంట్లో మెన్షన్ చేయలేదు. అది కూడా త్వరగా రప్పించాలి. ఎందుకంటే ఏ కోస్టల్ అయితే అక్కడ రైల్వే బోర్డు ఉండదు, వాళ్ళకి స్థానికంగా కోటా ఉంటుంది. ఆ కోటా వల్ల రైల్వేలో ఎక్కువ మంది ఇక్కడ యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి జోనల్ ఏర్పాటైందని కానీ మరి రైల్వే వాలంటీర్ డివిజన్ ఇందులో పూర్తిగా ఉండాలి. కానీ అందులో కొంత పార్ట్ మాత్రమే పెట్టి రెవెన్యూ బాగున్న గూడ్స్ ఏదైతే కోరాపుట్ ఏరియా కానీ, అలాగే మరి అరకు ఏరియా కానీ, ఇవన్నీ కూడా మరి రాయగఢ అని కొత్తగా డివిజన్ ఏర్పాటు చేసి దాంట్లో కలపడం జరిగింది. ఇది సమంజసం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత అన్ని రకాలుగా ఆర్థికంగా నష్టపోయింది. కాబట్టి ఇప్పుడైనా ఈ విషయంలో స్థానిక మరి ఎంపీ గారు, అదే మీద ముఖ్యమంత్రి గారు మరి నరేంద్ర మోడీ విషయం తెలియజేసి ఆ రెండు కూడా ఇందులో కలిపితే మనకు ఆర్థికంగా కూడా ఈ రైల్వే జోన్కి మరింత బలోపేతం జరుగుతుంది. మరి జోన్ ఏర్పాటైన తర్వాత చాలా కాలం నుంచి మరి ఇక్కడ ప్రజలు అనేక రకమైన ప్రయాణ సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు. మరి కొత్త ట్రైన్స్ ముఖ్యంగా వేయాలి. మరి చాలామంది మరి ఎలక్షన్లో కొన్ని ప్రామిస్ చేశారు. ఇక్కడ నుంచి కాశీకి, అదేవిధంగా అయోధ్యకి, అదేవిధంగా మరి ఇటుపక్క కన్యాకుమారికి కొన్ని కొత్త ట్రైన్స్ కూడా వేయాలి. అలాగే మరి అనకాపల్లి మరి కొత్త కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉత్తరాంధ్రకి విలవేలిపోయిన నూకాలమ్మని రాష్ట్ర పండుగ చేశారు. కాబట్టి ఈ అనకాపల్లి నుంచి తిరుపతి వెళ్ళి ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో దానికి నూకాంబిక ఎక్స్ప్రెస్ అని పెడితే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి ఒక అశేష విశేషాలు అందరికీ తెలియజేస్తుంది. ఆ విధంగా టూరిజం కూడా ఎక్కువగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మరి ఇలాగా మనకి ఈ రైల్వే జోన్ ఏర్పాటైన తర్వాత మాత్రం మరి అన్ని రకాలుగా బాగుంటుందని, అలాగే మన కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తుంది. దానికి కనెక్టివిటీగా కూడా మనకి ట్రైన్స్ ఉండవలసిన అవసరం ఉంది. అలాగే మరి ఈయన కమిటీ చైర్మన్ గారు కాబట్టి మన సీఎం రమేష్ గారికి మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఈ 2026-27 సంవత్సరంలో ఆయన ఎక్కువ దాన్ని యూటిలైజ్ చేసుకొని కొత్త రైలు మార్గాలు కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవే రెండు ట్రాక్లు, అది 3rd ట్రాక్ 4th ట్రాక్ వేస్తే కొత్త ట్రైన్లు వేసినప్పుడు ఈ రద్దీ తగ్గి మనకి మరింత వెసులుబాటు కలుగుతుంది. అలాగే మనకి ముఖ్యంగా అనకాపల్లి చూసుకున్నప్పుడు ఇటు చోడవరం మాడుగులకు కూడా కొత్త రైల్వే లైన్ వేస్తే ఆ ఏరియా నుంచి వచ్చేవారు కూడా అనకాపల్లి అప్పుడు జంక్షన్గా ఫార్మ్ అయ్యి ప్రతి స్టేషన్ కూడా ప్రతి ట్రైన్ కూడా ఆగే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ మొన్న సీఎం రమేష్ చెప్పారు, మరి వందే మాత్రం అనకాపల్లి ఆగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంతోషం. అదేవిధంగా చాలా ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ గతంలో అనకాపల్లి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ తీశారు. అలాగే ఔరా యశ్వంత్పూర్ కానీ, అలాగే టాటా యశ్వంత్పూర్ కానీ, అదేవిధంగా పలకనామ కానీ, ఇలా చాలా ట్రైన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్టింగ్ పెద్ద సమస్య కాదు. 1 నిమిషం ఆల్టింగ్ చేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఏదైనా అనకాపల్లి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన ఐరన్ స్టీల్ ప్లాంట్ కొత్తది శంకుస్థాపన చేసినప్పుడు చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనకాపల్లి జిల్లా ముందుంది. కాబట్టి అది సఫలీకృతం అవ్వాలంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణ సౌకర్యాలు కావాలి. అలాగే పేద, అలాగే మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ డిపెండ్ అయిపోయింది మరి ట్రైన్స్ మీద. కాబట్టి ఎక్కువ ట్రైన్స్ ఏరియా నుంచి వేస్తే ఈ జిల్లాలో ఉన్న ప్రజలు ఇంచుమించుగా సుమారుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, అలాగే న్యాయవాది. ఎప్పటి నుండో కలలు కంటున్నటువంటి ఆంధ్రుల కలల స్వప్నం అయినటువంటి విశాఖ రైల్వే జోన్ ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీ నుండి అమల్లోకి వస్తున్నామని కేంద్రం ప్రకటించడం, అమల్లోకి తేవడం కూడా సంతోషించదగ్గ విషయం. మనకి ఇచ్చినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అదొక హామీ. ఇదంతా నేపథ్యం బాగానుంది. దీని గురించి కూడా ఒక దశాబ్దం పాటు ఉద్యమం అనేది ఆంధ్రులుగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆంధ్రుల ఆత్మ గౌరవ పోరాటం చేస్తేనే కానీ 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం, ఆంధ్రులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. కాకపోతే అతి బాధాకరమైనటువంటి విషయం కూడా ఇందులో ఒకటి పొందుపరచడం జరిగింది. అదేంటంటే యావత్ భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి కేకే లైన్ జోన్ ఏదైతే ఉందో, కిరండోల్ జోన్, అది మన విశాఖ రైల్వే జోన్కు అత్యంత అవసరం. అటువంటి దాన్నేమో పక్క రాష్ట్రానికి ఇచ్చేసి మనకి కేవలం గుంటూరు, తిరుపతి ఈ జోన్ మన ఆంధ్రాలో ఉన్నటువంటి మనకి కేటాయించి అత్యధిక రెవెన్యూ వస్తున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి కేకే లైన్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి అటువైపు మళ్లించడం అనేది చాలా బాధ కలిగించేటువంటి అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇది ముమ్మాటికి కూడా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్ర ప్రజల మీద ఈరోజు ఉత్తర భారతదేశం తాలూకా ఆధిపత్యం గురించి ఏ విధంగానైనా సరే ఆంధ్ర ప్రజల్ని నొక్కి పెట్టాలి అనేటువంటి ఆలోచన ఇందులో కనిపించింది తప్ప మరే ఆలోచన కూడా లేదు. అది మొత్తంగా ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా ఇందులో ఉండుండొచ్చు. ఆ కేకే లైన్ కూడా మనలో కలిపినట్టయితే, మన విశాఖ జోన్లో ఉన్నట్లయితే మరింత ఆనందించే వాళ్ళం. కాకపోతే చిన్న బాధ కలిగించింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కాన్రేగుల వెంకటరమణ, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించడం శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇదొక అభివృద్ధి గేమ్ చేంజర్గా కూడా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే గతంలో భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసిన ఈ రైల్వే జోను ఏదైనా కొత్త రైల్వే ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, స్టాఫ్లు నిర్ణయించాలన్నా, ఏదైనా నిర్ణయాత్మకమైన ఆలోచనలు చేయాలన్నా భువనేశ్వర్కి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల విశాఖపట్నం కేంద్రంగానే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు కొత్తగా ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్లు నియమించుకోవడం కానీ, లేదనుకుంటే స్టాఫ్లు నిర్ణయించడం కానీ, లేదంటే కొత్త ప్రతిపాదనలు చేయడం కానీ స్థానికంగానే చేసుకోవచ్చు. ఇది చాలా అమోఘమైన విజయంగా చెప్పవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు కావడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పోటీ పరీక్షలకు సంబంధించి అంతా కూడా ఇక్కడే నిర్ణయాత్మక ఆలోచనలు చేయడం జరుగుతుంది. గతంలో భువనేశ్వర్ ఇతరత్ర రైల్వే బోర్డులో పరీక్షలు రాసేటప్పుడు సర్టిఫికేట్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు సర్టిఫికేట్లు చించివేతలు చేయడం, గొడవలు, ఘర్షణలు కూడా చోటు చేసుకునేవి. ఇప్పుడైతే ఆ పరిస్థితి రాదు. దానికి పరిపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వినియోగదారుల సంఘాల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు కొన్ని కొత్తగా సమస్యలు కూడా ఉత్పన్నమయ్యడం జరిగింది. ఉదాహరణకి కొత్త వలస కిరండోల్ లైన్ 442 కిలోమీటర్లు, అదేవిధంగా కొత్త వలస అరకు లైను 105 కిలోమీటర్లు. ఈ 2 లైన్లని కూడా రాయగడ డివిజన్కి తరలించడం అన్నది సిగ్గుచేటు, విచారకరణం. తక్షణమే ఈ 2 లైన్లని కూడా అధిక ఆదాయాన్ని ఇచ్చే 2 లైన్లని కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్లోనే ఉంచాలని ప్రధానంగా వినియోగదారుల సంఘాల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరూ కూడా సమైక్యంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలని నేను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక, ఉద్యమించడానికి కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఊటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రచారంలో పొందిన అరకుని రాయగడ డివిజన్కి తరలించడం అన్నది చాలా బాధాకరం, విచారకరం. పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అరకు ప్రచారంలో ఉంది. ప్రచారంలో కాదు, అధిక ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అటువంటి అరకుని మరి ఎందుకు కారణాలు ఏమైతే తెలియదు కానివ్వండి, కేవలం అరకు రాయగడ డివిజన్కి తరలించడం అన్నది చాలా బాధాకరం. ఈ విషయంలో మన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైఫల్యం చెందారు, విఫలమయ్యారని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విస్తృతంగా ప్రాజెక్టులు కూడా తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి తరుణంలో అది తరలిపోతే కనీసం అధికార ప్రభుత్వం, మహాకూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ స్పందించకపోవడం కొద్ది విచారకరం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా చొరవ తీసుకొని అరకుని ఆంధ్ర ఊటీగా పరిగణించబడుతున్న అరకుని ఆ దక్షిణ కోస్తా రైల్వే జోన్లని ఉంచాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఒకసారి ముఖ్యంగా విశాఖ
డివిజన్లో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఖనిజాలకు సంబంధించి కానీ, ఖనిజ రవాణాకు సంబంధించి కానీ, పర్యాటక కేంద్రాలు దానికి సంబంధించిన ఆదాయం అంతా కూడా రాయగడ డివిజన్కి వెళ్ళిపోవడం వల్ల భవిష్యత్తులో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కొత్తగా జోన్ ఏర్పాటైందని ఆనందపడాలా, ఉన్న ఆదాయాన్ని కోల్పోతున్నామని బాధపడాలన్నది అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయిన అనంతరం విశాఖ డివిజన్ ఏర్పాటు అయిన తర్వాత అందుకు సంబంధించి ఆ విశాఖ డివిజన్ని రాజమండ్రి వరకు విస్తరించాలనేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, సెంట్రల్ రైల్వే కానీ, ఇతర రైల్వే బోర్డులో ఉన్న ఆంధ్రాకు సంబంధించిన ఎంప్లాయీస్, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపుగా 3600 మందికి పైగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదే విశాఖ డివిజన్ని రైల్వే డివిజన్ని రాజమండ్రి వరకు విస్తరించినట్లయితే వీళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది, దగ్గరలో ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఈ డిమాండ్ వాళ్ళ ఉద్యోగులు దాదాపుగా ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ సఫలీకృతం కావాలి అనుకున్న ఈ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అదే ఎంపీలు కానీ అందరూ కూడా చొరవ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా రైల్వే బోర్డు చైర్మన్గా అనకాపల్లి ఎంపీ గౌరవ సీఎం రమేష్ గారు ఉంటున్నారు. ఈయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటు అరకుని విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉంచాలన్నా, లేదు కొత్త వలస కిరండోల్ లైన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉంచాలన్నా, విశాఖ రైల్వే డివిజన్ని రాజమండ్రి వరకు విస్తరింపజేయాలన్నా, ముఖ్యంగా ఈ చొరవ తీసుకొని రమేష్ గారు చొరవ తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా సఫలీకృతం ఉందని నాకు నమ్మకం ఉంది. దీన్ని బహిరంగంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఉద్యమానికి సంబంధించి అరకు కిరండోల్ లైన్లు దక్షిణ కోస్తా రైల్వేలోకి, అనకాపల్లిని అదే విశాఖ రైల్వే జోన్ నుంచి రాజమండ్రి వరకు విస్తరణకు సంబంధించి ప్రజా ఉద్యమకి శ్రీకారం చుట్టే ఆలోచనలో కూడా ఉంది. దానికి సంబంధించి భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది.